అవతల ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ప్రత్యర్థులు 1,00,000 వ్యవహారాలతో రెచ్చగొడతారు. మీరు దాన్ని ఎస్టాబ్లిష్ కావద్దు కదా. కానీ నవీన్ మాట్లాడిన మాటలు, నవీన్ యాదవ్ క్యాండిడేట్ మాట్లాడిన మాటలు అయితే అందరూ చూస్తున్నారు. ఏంది పరిస్థితి, జూబ్లీహిల్స్లో మొదలే కొద్దిగా భయానకమైన వాతావరణం ఉంటుంది. నేను ఆ రోజు చెప్పలేదా, ఓటు చోరీ గురించి ఒక ఇంటికి పోతేనే మీడియా వాళ్ళే చాలా భయపడుకుంటూ వచ్చారు అక్కడికి. మరి అట్లాంటి భయానకమైన వాతావరణం ఉన్నప్పుడు మనకు మీరు ఇల్లు చూడరు, ఇంకా మీకు నూకలు లేవు ఇంటి మీద, మీకు ఈ రోజున నూకలు లేవు, మీరు సూర్యుని చూడరు అంటే ఇది సినిమా వ్యవహారం కాదు కదా. ఇదంతా కథ వేరు. ఎనీవే అన్నీ మాట్లాడదాం, అన్నీ చూద్దాం. ఒకసారి మీరు వీడియో కూడా చూడండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఆయన ఏమన్నా వినండి. టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా, మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడదు. అది బీఆర్ఎస్ ఇచ్చిన వార్నింగ్. అది ప్రత్యర్థులు ఇంకా బీజేపీలు స్ట్రాంగ్ లేరు కాబట్టి బీజేపీలు వదిలిస్తున్నారు, లేకపోతే బీజేపీలు కూడా ఇస్తారు వార్నింగ్. ఒక క్యాండిడేటే మీరు ఇల్లు చూడరు, మీరు ఇంటికి పోరు, మీ బాసు కూడా ఇంటికి పోరు. బాసులు అంటే కేటీఆర్, ఇంకెవరిని వస్తే వాళ్ళు, హరీష్ రావు, ఇంకెవరిని వస్తే వాళ్ళు. ఒక అభ్యర్థి అట్లా మాట్లాడొచ్చా? దాని అర్థం ఏమని అర్థం చేసుకోవాలి? ఒక అభ్యర్థి మీరు ఇంటికి పోరు, నేను లోకల్ అంటే అక్కడ లోకల్ ఓట్లు చాలా తక్కువ ఉంటాయి. ఆ విషయం తెలియదేమో వీళ్ళకు. జూబ్లీహిల్స్లో లోకల్ ఓట్లు ఎట్లుంటాయి? ఒక 30% ఉండగలవా? 20% ఉంటాయా? అంతా బతకని కూర్చున్న వాళ్ళే చాలా మంది ఉంటారు. సినిమా వాళ్ళంతా బతకని కూర్చున్న వాళ్ళే. అక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా బతకని కూర్చున్న వాళ్ళే. జూబ్లీహిల్స్ నా ఇల్లు అనొచ్చు, తప్పేం లేదు దానిలో. ఎందుకంటే ఆయన ఉండేది ఆయనే కాబట్టి ఆయన ఇల్లు అయితే ఓకే, ఇంట్లో కూర్చోవచ్చు, ఆయన ఇంటి ఆయన కూర్చోవచ్చు. కానీ ఇంటికి పోరు, ఇది వార్నింగ్. ఇది అసలు దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. వీళ్ళు అనవసరంగా ఇరుక్కపోవడం అంటారు దీన్ని. ఇదంతా రేవంత్ రెడ్డి స్టైల్. ఇది రేవంత్ రెడ్డి నడుస్తలేదు రాష్ట్రంలో. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. రేవంత్ రెడ్డి ఆ ఇజాలని పోయినాయి. ఇప్పుడు ఇంకా గుండాయిజం చేస్తామంటే ప్రస్తుతం నడవది.